2025 జూన్ 6వ తేదీన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైనా బ్రిడ్జ్ ని ఇనాగ్రేట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దీని హైట్ వచ్చి రివర్ బెడ్ నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్యారిస్ లో ఉండే ఈఫిల్ టవర్ చాలా ఫేమస్ హైట్ కూడా ఉంటుంది. చైనా బ్రిడ్జ్ దానికంటే 35 మీటర్ల హైట్ ఉంటుంది. దీని లెంత్ విషయానికి వస్తే ఇది 1315 మీటర్లు ఉంటుంది, అంటే 1.3 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ మీద 100 km/h స్పీడ్ తో ట్రైన్స్ ప్రయాణించవచ్చు. కాశ్మీర్ లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది, మంచు కూడా విపరీతంగా ఉంటుంది. అందుకని ఈ బ్రిడ్జ్ ని -20 degrees టెంపరేచర్ లో కూడా యూజ్ అయ్యేలా డిజైన్ చేశారు. 266 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా ఇది తట్టుకుంటుంది. మెయిన్ డెకాచ్ బ్రిడ్జ్ కి ఉండే పిల్లర్స్ లో ఒక పిల్లర్ పోయినా గానీ ఈ బ్రిడ్జ్ మీద 30 km/h స్పీడ్ తో వెళ్లొచ్చు. భూకంపాలని రిచర్ స్కేల్ లో కొలుస్తారు. ఇది రిచర్ స్కేల్ లో 8 మాగ్నిట్యూడ్ తో వచ్చే భూకంపాలను కూడా తట్టుకుంటుంది. 40 TMT సామర్థ్యం కలిగిన పెద్ద పెద్ద బాంబులను కూడా ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది. ఈ బ్రిడ్జ్ ని ఇంత పవర్ఫుల్ గా నిర్మించడానికి కారణం ఏంటంటే ఇది సెస్మిక్ జోన్ 5 కిందకు వస్తుంది. భారతదేశంలో భూకంపాలు ఏర్పడే ప్రాంతాలని 4 రకాలుగా విభజిస్తారు: సెస్మిక్ జోన్ 2, సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్ 4, సెస్మిక్ జోన్ 5. ఈ బ్రిడ్జ్ లొకేషన్ వచ్చి సెస్మిక్ జోన్ 5 అంటే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం వచ్చి పక్క దేశం నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. జియోలాజికల్ పరంగా చూస్తే టెర్రైన్ డిఫికల్ట్ గా ఐసోలేటెడ్ గా ఉంటుంది. ఈ ప్రదేశంలో మంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని ఓవర్కమ్ చేసేలా బ్రిడ్జ్ ని నిర్మించారు. ఇంతకీ ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ లోని రైజీ డిస్ట్రిక్ట్ లో చైనాబ్ రివర్ పై దీన్ని కట్టారు. ఇది కౌరీ రైల్వే స్టేషన్, బక్కల్ రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా కట్టారు అనే విషయానికి వస్తే 1994లో భారత ప్రభుత్వం కాశ్మీర్ వ్యాలీకి డైరెక్ట్ గా రైల్వే లైన్ ని వేయాలని డిసైడ్ అయింది. దీన్ని USBRL ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే చైనా బ్రిడ్జ్ ని నిర్మించారు. ఇండియన్ రైల్వేస్ ఈ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ని కొంకన్ రైల్వే కార్పొరేషన్ కి అప్పగించింది. కాశ్మీర్ ని ఇండియాలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఈ బ్రిడ్జ్ కి మెయిన్ డిజైనర్ వచ్చి WSP ఫిన్లాండ్ కంపెనీ. బ్రిడ్జ్ ఆర్చెస్ ని డిజైన్ చేసింది లియోన్ హార్డెట్ ఆండ్రా అండ్ పార్ట్నర్. పైలైన్స్ ని డిజైన్ చేసింది VNA కన్సల్టింగ్ కంపెనీ. DRDO ఈ బ్రిడ్జ్ ని బ్లాస్ట్ ప్రూఫ్ గా తయారు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫౌండేషన్ ప్రొటెక్షన్ కోసం పనిచేసింది. ఈ కంపెనీలు ఈ బ్రిడ్జ్ ని డిజైన్ చేశాయి. ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసింది మాత్రం ఇండియన్ కంపెనీస్ అయిన ఆఫాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, VSL ఇండియా కంపెనీ, సౌత్ కొరియా కంపెనీ అయిన అల్ట్రా కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో వాడిన స్టీల్ -20 degrees టెంపరేచర్ ను కూడా తట్టుకుంటుంది. హై విండ్ స్పీడ్స్ ను కూడా తట్టుకుంటుంది. బ్లాస్ట్ ప్రూఫ్ స్టీల్ 63 mm థిక్ గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కి ఆన్లైన్ మానిటరింగ్ అండ్ వార్నింగ్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేశారు. దీంతో క్రిటికల్ కండిషన్స్ లో ప్యాసింజర్స్ ని, ట్రైన్స్ ని సేవ్ చేయొచ్చు. కరోషన్ రెసిస్టెంట్ పెయింట్ తో దీనికి పెయింట్ చేశారు. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ బాక్సెస్ లో కాంక్రీట్ ని ఫిల్ చేసి ఆ స్టీల్ బాక్సెస్ ని కన్స్ట్రక్షన్ లో యూజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఆర్చ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి నది 2 పక్కల నుండి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చి మధ్యలో ఆ రెండింటిని జాయింట్ చేశారు. జాయింట్ చేయడానికి హై స్ట్రెంత్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్ ని యూజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ 13.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. డబుల్ రైలింగ్ ట్రాక్స్ ని మధ్యలో 1.2 మీటర్ గ్యాప్ తో వేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ సైట్ హిమాలయన్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉంటాయి. అందుకని ముందు వర్క్ షాప్ ని కనెక్ట్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ కోసం 28,660 టన్నుల స్టీల్, 66,000 మీటర్ కేబుల్ కాంక్రీట్ ని, 84 కిలోమీటర్ల కేబుల్స్ ని, బోల్ట్స్ ని వాడారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి స్టీల్ ని సప్లై చేసింది. ఈ బ్రిడ్జ్ ని 2009లోనే ఫినిష్ చేయాలనుకున్నారు. కానీ మధ్యలోనే సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని 2008లో కన్స్ట్రక్షన్ ఆపేశారు. మళ్ళీ 2010లో స్టార్ట్ అయింది. 2017 నవంబర్ కి బేస్ సపోర్ట్ కంప్లీట్ అయింది. 2021 ఏప్రిల్ కి ఆర్చ్ కంప్లీట్ అయింది. 2022 ఆగస్ట్ కి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. 2024లో బ్రిడ్జ్ మీద రైల్వే లైన్ ని కంప్లీట్ చేశారు. అదే సంవత్సరం జూన్ లో ట్రైల్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. 2025 ఏప్రిల్ లో వందే భారత్ ట్రైల్ రన్ ని కండక్ట్ చేశారు. 2025 జూన్ 6వ తేదీన PM నరేంద్ర మోడీ కాశ్మీర్ కి విజిట్ చేసి చైనా బ్రిడ్జ్ ని ఓపెన్ చేశాడు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి 2 వందే భారత్ ట్రైన్స్ కి జెండా ఊపాడు. ఇక నుంచి కాశ్మీర్ ప్రజలకి ట్రైన్ ట్రావెలింగ్ అందుబాటులో ఉంటుంది. ఇలా కాశ్మీర్ కి ట్రైన్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం ద్వారా కాశ్మీర్ ఆర్థిక పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ బాగా డెవలప్ అవుతుంది. జై హింద్.